పాలు చాలా స్వీట్గా ఉన్నాయి వసు. ఇక ఉపేక్షించి లాభం లేదు. వసుంధర మీద ఈ బల్లిని విసిరేసి రొమాంటిక్ ఫీలింగ్ పుట్టించాలి. తను నన్ను కౌగిలించుకోవాల్సిందే. ఎస్. నువ్వేం భయపడద్దు వసు. ఆ పాడుబల్లి నేనుండగా నిన్నేమీ చేయదు. దానికి నేను ఆ అవకాశం ఇవ్వను. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. ఏంటి సార్, నేను భయపడతానని బాగా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు. ఆ శ్రీరాముడు నాకు ధైర్యాన్ని బాగానే ఇచ్చాడులేండి. ఆ విషయంలో నేను నిన్ను డామినేట్ చేయలేను వసుంధర. ఏదో సరదాగా ఉంటుందని అలా చేశానంతే. అప్పుడప్పుడు ఇలాంటి అల్లరి పనులు మీరు చేస్తేనే మీకు బాగా నప్పుతుంది. కానీ ఇందులో నాకు ఎలాంటి సంతోషం లేదు వసుంధర. కేవలం ఇదంతా నీకోసమే చేస్తున్నాను అంతే. సరేలేండి, ఇప్పటికే చాలా అలసిపోయారు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మేడం కొరియర్. ఎవరి పేరు మీద వచ్చింది బాబు? మేడం కొరియర్ మీద పేరు అడ్రస్ ఏం లేదు మేడం. కేవలం వంశీకృష్ణ నిలయం అని ఉంది. వంశీకృష్ణ నిలయం అంటే ఈలే కదా మేడం? అవును బాబు, ఇలా మేడం సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, ఏమైంది వసుంధరా? ఎందుకు కంగారు పడుతున్నావు? అదే లేదు మేడం, కంపెనీలో కొత్తగా ఇన్వెస్ట్ చేయనున్న పార్ట్నర్స్ ఆ ప్రాజెక్ట్కి సంబంధించినవేవో కొరియర్ చేసామని ఇప్పుడే మెసేజ్ పెట్టారు. హాల్లో ఎవరూ లేనట్టుంటే నేనే రిసీవ్ చేసుకుందామని హడావిడిగా వచ్చాను. భలేదాని వసుంధరా, ఇంపార్టెంట్ పనంటే చాలు వెనక ముందు కూడా ఆలోచించావు. వాడు పంపించిన కొరియర్ ఇదే అనుకుంటా, ఒకసారి చూడమ్మా. ఇదే మేడం, నేను వెళ్ళి రిసీవ్ చేసుకున్నట్టు మెసేజ్ చేస్తాను. అలాగేనమ్మా. నా మొహం అంటే నీకు అసహ్యం కదా వసుంధరా. అందుకే నా ప్రేమను ఈ రూపంలో నీకు చూపించాల్సి వస్తుంది మై డియర్. నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేదేమో. కానీ ఏం చేస్తాం, నీలాంటి నీచుని చూడ్డానికి ఎవరూ ఇష్టపడరు. నేను నీచుండని అందరికంటే ముందుగా నీకే తెలుసు కదా బంగారం. నా మీద జాలు చూపించి
మంచివాడుగా మార్చొచ్చు కదా నువ్వు. కొంచెం కూడా మానవత్వం లేని నీలాంటి వాడు బతకడం నాకు ఇష్టం లేదు. అందుకే కదా సుందర ఆ రోజు నన్ను సుఖపెడతానని అబద్ధం ఆడి నా ముందుకొచ్చి నన్ను 12 కత్తిపోట్లు పొడిచావు. నిన్ను చంపేయాలని అక్కడికి వచ్చాం జోగేంద్ర, కానీ నువ్వు బ్రతికుండాలని రాసి పెట్టుందేమో. అందుకే వసుందర నువ్వు పొడిచినంత మాత్రాన భయపడి నేను పారిపోలేదు. మళ్ళీ బలవంతుణ్ణయ్యి ఇంకో 2-3 రోజుల్లో నీ ముందుకు రాబోతున్నాను. అయితే నీ చావును నువ్వే వెతుక్కొని చూడబోతున్నావన్నమాట. నువ్వు ఊరికే అలా మిడిసిపడద్దు వసుందరా. నీకు బలంగా నీ పక్కన వంశీ ఎట్టా ఉంటాడు, నా దగ్గర నీ చెల్లెలు బతుకు భవిష్యత్తు చిదిమేసే నిజం కూడా ఉంది. నేను నీకు ఎదురు పడకుండా నీ ఇంట్లో వాళ్ళందరికీ ఆ నిజాన్ని కాళ్ళకు కట్టినట్టు చూపించాననుకో, ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. ఈ క్షణం నుంచి నా దుర్మార్గాన్ని మొదలు పెడతాను సుందర. ఉంటాను మరి. ఆట ఆట. బాయ్ బాయ్. అమ్మా వస్తుందరా? మేడం. ఏంటమ్మా వస్తుందరా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? అయ్యో అలాంటిదేం లేదు మేడం. అవును, ఇంతకీ వాళ్ళు పంపించిన లోగోస్ నీకు నచ్చాయా? ఏది నన్ను కూడా చూడండి. పర్వాలేదమ్మా, కొత్త ప్రాజెక్ట్ డిజైన్స్ ఎలా ఉన్నాయో నేను చూస్తాను. ఇలా ఇవ్వు. సారీ వసుందరా, నేను అడిగినా నువ్వు నోరు తెరిచి ఎందుకు మాట్లాడలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదంతా వంశీ పని అయి ఉంటుంది. వంశీ చిన్నప్పుడు కూడా అంతే, ఇలాంటి స్టిక్కర్ స్టాటస్ వేయించుకుని మమ్మల్ని అందరినీ ఆట పట్టించేవాడు. నువ్వు వర్క్ మీద సీరియస్నెస్తో ఇది కంపెనీ నుంచి వచ్చిన కొరియర్ ఏమో అనుకున్నావు. ఇలా చేసేది వంశీ. వాడేం చేసినా నీ మీదున్న ప్రేమతోనే చేస్తాడమ్మా. వాడిని అర్థం చేసుకుంటూ నువ్వే సర్దుకుపోవాలమ్మా. ఇదిగో తీసుకో. వంశీ సార్ గొప్ప మనిషిగా ఎప్పుడో మారిపోయారు మేడం, కానీ ఇలాంటి నీచమైన పనులన్నీ చేస్తోంది ఆ జోగేంద్ర గాడి. ఏంటి శ్రీమతి గారు, మీ ప్రతాపం అంతా కలబోసి పూలతో కుస్తీ పడుతున్నట్టున్నారు? నేను వీటిని చిదిమేయట్లేదు శ్రీవారు, రెండింటిని జత చేస్తున్నాను. ఒకే మొక్క నుంచి వచ్చిన 2 పూల్ని జత చేయడం దేనికో? మన కళ్యాణం జరిగి కూడా 5 మాసాలు దాటిపోతుంది కదా, ఎలాగో మనం ఒకటవ్వట్లేదు. ఈ పూలతోనైనా నా ప్రేమను పంచుకుందామనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. మీరు చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది శ్రీమతి గారు. ప్రతి నెల పెళ్లి రోజంటే ఇదేనేమో. బాగానే గ్రహించారు, ఇదేనండి. అందుకే నేను మీకు దొరకడం పూర్వజన్మ సుకృతంగా భావించి ఎనలేని ఉత్సాహంతో మనకు పిల్లలు పుడితే ఇలానే ఉంటారని ఈ గులాబీ పువ్వులను జత చేస్తున్నారు కదా. అంత సీన్ లేదులేండి శ్రీవారు, నాకు కళలంటే బాగా ఇష్టం, అందుకే ఈ కొత్త ప్రయోగం. నేనంటుంది కూడా అదే శ్రీమతి గారు. మీరు నిద్రలో కూడా మనం హనీమూన్కి వెళ్ళాలంటూ కళలు కనట్లేదా శ్రీమతి గారు?
మొద్దు శ్రీవారు, నేనంటుంది నిద్రలో కలల గురించి కాదు, నిద్ర లేపే కలల గురించి. అవి మీకు అర్థం కావలేండి శ్రీవారు. ఆ లలిత కళల గురించి మాకు కూడా తెలుసు శ్రీమతి గారు. నీళ్ళలో చేపలు పట్టడం, చెట్ల మీద కోతుల్లో ఎగరడం, ఎక్కడో ఒక చోట ఎర్ర జెండా పాతడం, అంతే కదా. ఎప్పుడు అపర్ణదేవికి భయపడే మీకు అంతకంటే ఏం తెలుస్తుందిలేండి. అంటే ఏంటి శ్రీమతి గారు, నాకేం రాదనుకుంటున్నారా, తెలియదు అనుకుంటున్నారా? అవసరమైతే స్వర్గలోకంలో ఉన్న అప్సరస బొమ్మను కూడా ఇట్టే గీసేయగలను. అయ్యో శ్రీవారు, స్వర్గలోకం దాకా ఎందుకులేండి, మీ శక్తికి నేనే ఎక్కువ. నిజంగా మీకు అందంగా బొమ్మ గీయడం తెలుసుంటే మరింత అందంగా నా రూపాన్ని చిత్రించండి. మీరు నన్ను తిట్టకుండా కదలకుండా అలాగే ఉండండి. చిట్టికెల్లో మీ బొమ్మను గీసేస్తా. అలాగా, మీ ప్రతిభ ఏంటో ఈ రోజు నేను చూస్తాను. సరే. శ్రీమతి గారు, స్టైలిష్ గా కూర్చోండి. స్టైలిష్. అది అది అలాగే కొంచెం 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 పైకి ఎత్తండి. అది అలాగే అలాగే ఉండండి. ఇప్పుడు చూడండి. మీ అందానికి ఇంకో రూపం తీసుకొచ్చాను, వచ్చి చూసుకోండి. కమ్ ఆన్. హై, జరగండి. శ్రీవారు, ఇక్కడున్నది నేను ఒక్కదాన్నే కదా, మరి ఈ బొమ్మ ఎవరిది? అదేంటి శ్రీమతి గారు అలా అంటారు? ఈ బొమ్మ మీదే. మీరు గీసింది నా బొమ్మ కాదని చెప్పండి, లేదంటే మీరు అన్నట్టుగానే చేతుల మెడని బిగించేస్తాను. నన్ను చంపేకండి శ్రీమతి గారు, ఈ బొమ్మ మీది కాదులేండి. చూడండి శ్రీవారు, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా బొమ్మ మాత్రం అందంగా గీయకపోతే మీలో ఈ ప్రతిభ లేదని ఏ కారణం చేత మీకు విడాకులిచ్చి నా దాన్ని నేను చూసుకుంటాను. ఆగండి శ్రీమతి గారు. నా మనసు గెలుచుకోవడానికి మీకు ఇంతకన్నా దారి లేదు శ్రీవారు, కానివ్వండి. నేను అందంగానే గీసానే, ఆ విషయం శ్రీమతి గారికి ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు ఎలాగా? ఇదొక పిచ్చి మలకం. హలో, చెప్పండి జార్జ్. సార్, సుందరమూర్తి గారు కొత్త ప్రాజెక్ట్ తాలూకు బడ్జెట్ ఫైల్ రెడీ చేసి మీకు పంపించమన్నారు సార్. ఆ ఫైల్ ఇప్పుడే పంపిస్తున్నాను సార్, చెక్ చేసి ఒకసారి చెప్పండి సార్. యా, ముందు మీరు నాకు ఆ ఫైల్ పంపించండి, నేను చూసి చెప్తాను. మిస్టర్ జార్జ్, మీరు లైన్లోనే ఉన్నారా? ఉన్నాను సార్. మిస్టర్ జార్జ్, ఫైల్లో చాలా కరెక్షన్స్ ఉన్నాయి, మీతో చాలాసేపు డిస్కస్ చేయాల్సి ఉంటుంది, అలాగే లైన్లో ఉండండి. అలాగే సార్.
డ్రైవర్ కార్ ఎందుకు ఆపావు? నేను ఆపలేదు సార్, టైర్ పంచర్ అయినట్టుంది. మీరు దిగండి సార్, నేను చూస్తాను. జార్జ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ప్రాజెక్ట్ తయారు చేసి 1 నెల అయింది కదా, ఇప్పుడే ఇంత రాంగ్ బడ్జెట్ మీరు ఎందుకు వేశారు? అది కాదు సార్, ఇప్పుడే బోర్డు పర్సన్ నుంచి ప్రెజర్ బాగా ఎక్కువైంది సార్. అందుకే మీరైతే డీల్ చేయగలరని సుందరమూర్తి గారు ఇలా ప్లాన్ చేశారు. చూడు జార్జ్, నేను ఇప్పుడు నీకు ఒక ఐడియా చెప్పబోతున్నాను. సార్ తప్పుకోండి సార్, తప్పుకోండి, బ్రేక్ లేవు, తప్పుకోండి సార్. సార్ తప్పుకోండి. సార్ తప్పుకోండి, తప్పుకోండి సార్, తప్పుకోండి, బ్రేక్ లేవు, తప్పుకోండి సార్. సార్ 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 కార్ వస్తుంది, తప్పకండి. వంశీ సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఏదేంటి? సార్ రక్తం. ఏంటి సార్ మీరు ఫోన్లో మాట్లాడుతూ వెనక ముందు చూసుకోరా? కాసేపట్లో ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అయ్యో సార్, అయ్యో సార్, ఎంత పని జరిగిపోయింది సార్. ముందు మంచినీళ్ళు తాగండి. లేవండి సార్. సార్ కార్ రెడీ అయింది, పదండి. రండి సార్. వంశీ
సార్తో మాట్లాడదాం అనుకుంటే రీచ్ అవ్వడం లేదు. ఆ జోగేంద్ర ఆగడాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి. జరిగిందంతా వంశీ సార్తో చెప్పి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించడము, లేదంటే జోగేంద్రని శాశ్వతంగా దూరం చేయడము, ఏదో ఒకటి చేయాలి.